ఎంతో కష్టపడి మేము గెలిపించుకుంటే మా నర్వ మండల అభివృద్ధికి తోడ్పాటు అవుతుందనే ఉద్దేశంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి వాకేటి శ్రీహరి గారికి, వేదికలు అలంకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు స్వర్గీయ వీరారెడ్డి గారి రాజకీయ వారసులు ప్రశాంత్ రెడ్డి గారికి, మిత్రుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, పోలీస్ అనంతమ్మ గారి మనవడు రాజకీయ వారసుడు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, నర్వ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారికి, మిత్రుడు శరణప్ప గారికి, ఎంపీటీసీ నీరజ్ గారికి, పెద్దలు గౌరారెడ్డి గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాధమ్మ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నర్వనే కాదు నర్వ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వివేక్ వర్ధన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తకి, నర్వ గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాకేమో మాట్లాడాలని ఉంది, మీరు ఇంత కష్టపడి వచ్చిండ్రు, అన్ని ఊర్లలో నుంచి వచ్చిన మాట్లాడాలని ఉంది, కానీ మీ ముఖాలు చూస్తుంటే ఇప్పుడే ఈ మైక్ కింద పెట్టి అందరం భోజనానికి పోదాం పారని అనిపిస్తుంది. ఎక్కువసేపు అంటే అయినా మీరు మాట్లాడమంటున్నంటే మీకు కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు శ్రీహరి మీద ఎంత అభిమానం ఉందో నేను అర్థం చేసుకోగలుగుతా. ఆ అభిమానంతో, ఆ చిత్తశుద్ధితోటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడి శ్రీహరి అన్నని మంచి మెజార్టీ తోటి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఇక్కడికి ఇవాళ చాలా మంది మా లంబాడి, యాడి, బాయి, బాపు, బేన్, సేన, రామ్ రామ్, మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు నిజంగా మీకు అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు నర్వ నేను అనుకున్న శ్రీహరి అన్న ఎమ్మెల్యేగా అవ్వడము మక్తల్ నియోజకవర్గానికి మంచి పరిణామము. మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇప్పుడని అనుకున్నా. కానీ ఇక్కడ నర్వ మండలానికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తున్నది శ్రీహరి అన్న అదృష్టవంతుడు. ఎమ్మెల్యే అయినందుకు అదృష్టవంతుడు కాదు, గతంలో ఉన్నటువంటి శాసన సభ్యులు వాళ్ళ అసమర్థత వల్ల ఈ మండలానికి ఏం చేయలేకపోయినరు. ఈ మండలానికి అంటే గతంలో ఉన్న శాసన సభ్యుల యొక్క అసమర్థత వల్ల ఏం చేయలేకపోయింది. కాబట్టి నర్వ మండలానికి అన్ని పనులు చేపించే అదృష్టం ఇప్పుడు శ్రీహరి అన్న కలగబోతుంది. మీకు సేవ చేసే అదృష్టం, ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏర్పాటు చేసే అదృష్టం, మీకు తాగునీటి, సాగునీటి వసతులు కల్పించే అదృష్టం, పక్కనున్నటువంటి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొట్లాడి ఆ ఫ్యాక్టరీ వల్ల మీకు వస్తున్నటువంటి నష్టాన్ని అరికట్టే ఆ అదృష్టం శ్రీహరి అన్నకి వాళ్ళ కలగబోతుంది. మీరిచ్చినటువంటి గెలుపుని బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక సేవకుడిగా మీకు పని చేస్తాడని నేను ఇవాళ హామీ ఇస్తున్నా మీకు అందరికీ. ఇందాక గ్రామానికి రాగానే గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబరు చెల్లెమ్మ, ఏం పేరు నాకు
సోని అమ్మ చెల్లెమ్మ అడుగుతుండే, నర్వకి ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు, మక్తల్లా డిగ్రీ కాలేజ్ లేదని కోరుతున్నారు, మాకు నర్వకైతే కనీసం ఇంటర్మీడియట్ కాలేజ్ లేదని చెప్పిండ్రు. పొద్దున్నే లక్ష్మీకాంత్ రెడ్డి అన్న కూడా నాకు దానికి సంబంధించినటువంటి కాగితాలు పంపించడం జరిగింది, నర్వ మండల హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని. లక్ష్మీకాంత్ అన్న కాగితాలు పంపించిండు, వార్డ్ మెంబర్ అమ్మ కాలేజ్ కావాలంటుంది. సీఆర్ అని ఏం చేసిండు, ఖాళీ ఉత్తరం ఇచ్చిండు, మీరు ఏమైనా రాసుకోండి నా ఉత్తరం మీద అని. ఖాళీ అంటే ఎమ్మెల్యేకి మీ పనుల పట్ల మీ మీద ఎంత విశ్వాసం ఉంటే ఖాళీ లెటర్ మీద, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతే ఎవరికి ఇచ్చేటోళ్ళు కాదు నా ఖాళీ ఉత్తరం. పుట్టుకున్న ఎవరన్నా నా మీద పుట్టుకున్న రాజీనామా అని రాస్తే ఏం కావాలి నేను? అయినా అంటే మీ మీద ఎంత నమ్మకం ఉంటే ఖాళీ ఉత్తరం మీద సంతకం పెట్టిస్తాడు ఒక ఎమ్మెల్యే? అట్లా రాష్ట్ర ఈయన ఉన్నాడు, ఈయన రాష్ట్రుడు అట్లా. కాబట్టి మీ మన నర్వ మండలాన్ని అన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా మీకు తోడ్పడతామని చెప్తూ, ఇందాక లక్ష్మీకాంత్ రెడ్డి అన్న మాట్లాడినప్పుడు అనేక చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ లిఫ్ట్ పెడితే ఈ గ్రామాలకు సాగునీరు అందుతాయి, ఈ లిఫ్ట్ పెడితే ఈ గ్రామాలకు సాగునీరు అందుతాయని అవన్నీ కూడా డీటెయిల్స్ ఎమ్మెల్యే గారికి ఇస్తే, ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆత్మకూరులో మన రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆత్మకూరుకి వస్తున్నారు. మీరు ఎమ్మెల్యే గారి ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ లిఫ్ట్ల వివరాలు ఇస్తే అవన్నీ కూడా అయ్యే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందటో మన మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుందాం అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా మొన్న శ్రీయరన్నను ఏ విధంగా అయితే మంచి మెజార్టీతో గెలిపించడం జరిగిందో, రానున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా మన ఎంపీ అభ్యర్థిని చేయి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా నర్వ మండల ప్రజల్ని కోరుతూ, ముగించే ముందు గతంలో 2019 ఎంపీ ఎలక్షన్లో నేను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గమే కాదు, అంటే నేను అనేది కేవలం మక్తల్ నియోజకవర్గం కాదు, మొత్తం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధిక పర్సెంటేజ్ ఓట్లు వచ్చిన మండలం ఏదంటే మీరందరూ కష్టపడి పనిచేసినటువంటి నర్వ మండలం. అవునా అయ్యప్రెడ్డి? నర్వ మండలం గతంలో కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి నాకు అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాల కన్నా ఎక్కువ మెజార్టీ నర్వ మండలం నుంచి రావడం జరిగింది. నేను దాన్ని ఎప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటాను. రానున్న ఎన్నికల్లో కూడా మీరు కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థికి మంచి మెజార్టీ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండ ఉంటే కూడా బహుశా మీకు తాగనీకే నీళ్లు కూడా అందినయో లేవో కానీ మీరందరూ కూడా ఇంత ఎండకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని ఆదరించడానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లక్ష్మీకాంత్ అన్న హాస్పిటల్ విషయం నేను మర్చిపోయిన అనే మాట చెప్పడం జరిగింది. అన్ని అభివృద్ధి పనులు అంటే చాలా ఉన్నాయి, చాలా చేసే ఉన్నాయి, మేము కూడా చాలా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇది అది అనకుండా మీకు కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని కూడా మీకు అందేటట్టుగా చేస్తామనే మాట, హాస్పిటల్తో పాటు 30 పడకల హాస్పిటల్, అంబులెన్స్ లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇందాక లక్ష్మీకాంత్ అన్న మాట్లాడుతున్నప్పుడు నేను శరణపన్నతో మాట్లాడిన ఏంది అంబులెన్స్ విషయం అంటే చెప్పడం, ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు కానీ డ్రైవర్ ఉంటే డీజిల్ ఉండదు, డీజిల్ ఉంటే డ్రైవర్ ఉండదు, డ్రైవర్ డీజిల్ ఉంటే అంబులెన్స్ పనిచేయదని. ఆ సమస్య లేకుండా ఆ సమస్య కూడా తొందరలోనే పరిష్కారం వెతుకుతామనే మాట తెలియజేస్తూ, మీ అందరికీ మళ్ళీ ఒకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.